హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ అయితే మన టైం లాగా వచ్చేసి అయితే 99 అనమాట. మొత్తానికి అయితే 99 రోజుకి వచ్చేసాం. సో ఇవాళ ఇప్పుడైతే టైం అయితే 9:30 అవుతుంది. మన ఇంట్లోకి ఇప్పుడే బయటకు ఇవాళ సండే అనమాట. ప్రస్తుతానికి అయితే మనం షాప్ ఇద్దాం కానీ ఒక హాఫ్ డే తీస్తా. ఇప్పుడైతే కొంచెం టిఫిన్ చేద్దాం ఇక్కడ మంచి టిఫిన్ సెంటర్ చూసి. చలో టిఫిన్ సెంటర్కి అయితే పోదాం. అయితే ఇంకా టిఫిన్ చేద్దామని అయితే బండి అయితే కారకాడికి అయితే కారు తీద్దామని అయితే కారకాడికి పోతే పక్క పంట సిమెంట్ వర్క్ నడుతుంది అంతా బంగ్లా మీద కన్స్ట్రక్షన్ వర్క్ నడుతుంది. చిన్న ఆయనతో ఏమైందంటే మొత్తం అయితే సిమెంట్ పడ్డది కారు మీద అంతా. కారు మీద సిమెంట్ పడితే ఘోరంగా అంటే జస్ట్ అంత చుక్కలు చుక్కలు అద్దం మీద పడి పోలేదు దుడితే ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే మొత్తం అయితే కార్ అయితే వాష్ చేస్తున్నాను ఇంకా నేనే వాటర్ కొట్టి ఒక షాంపూ వేసి కడిగెత్తున్నా. ఎందుకంటే మరకలు పోతా అని డౌట్ ఉండే కానీ పోతున్నాయి, కొద్ది పోతున్నాయి. సో అదంతా క్లీన్ చేసుకొని టిఫిన్ చేసాను కూడా. అరే ఈ మరకలు అయితే పోతలేవు అమ్మరు బాబు చూసుకోవచ్చు. ఈ మరకలు వదలేవు డాంబర్ది. ఓకే ఓకే. నిన్న ఫుడ్ డొనేట్ చేసినప్పుడు అంత రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుతుంది కదా, అక్కడ డాంబర్ మార్కులు పడ్డట్లేదు. అది కూడా అవస్థనే ఉన్నది. ఇది అంత క్లీన్ చేసుకొని ఫస్ట్ కార్ క్లీన్ చేసుకొని టిఫిన్ చేద్దాం. సో ఇంతున్నది అవస్థ. ఇక మన సబ్స్క్రైబర్ అంటే ఇద్దరు వచ్చారు మన కోసం, అయితే ముగ్గురు వచ్చారు. ఇంకో పిల్లలు హాయ్ ఎప్పుడు వచ్చిన సార్ మన ఇక్కడ మన ఇది వెంకటరావు గారు మనం వచ్చింది అయితే వెంకటరావు మన ఫ్రెండ్ సందీప్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం అనమాట. అక్కడనే వాళ్ళ ఇంటికి అనేది వాటర్ ఉన్నాయి కానీ పైపు బోర్ ఉందని చెప్పేసి గడడానికి వచ్చిన మంచిగా రోడ్ పైన ఓపెన్ ప్లేస్ మంచిగా ఉంటుంది అని చెప్పి. సో అది ముచ్చట ఇది కడుక్కున్నాకనే టిఫిన్ చేసిన పోయాం. సో మనం అయితే ఇప్పుడైతే కార్ అయితే మంచిగా నీట్ గా అయితే వాష్ చేసిన. ఇక్కడ మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే చూసుకోవచ్చు మంచిగా నీట్ గా. అయితే పొద్దున్న సడన్ గా కార్ తీసినాక అర్థమైంది ఏంటంటే మొత్తం పక్క పంట కన్స్ట్రక్షన్ వర్క్ అయితే మొత్తం టోటల్ సిమెంట్ పడ్డది. అసలు ఆ టెన్షన్ లో నేనైతే ఆగమాగంలో అయితే అసలు వీడియో తీయలేదు. ఇక్కడికి కడిగినాక గుర్తొచ్చింది అసలు ఫస్ట్ వీడియో తీసిన ఎట్లా అయింది అన్నది. సో కానీ ఇప్పుడైతే మస్తు నీట్ గా అయింది కార్ అయితే. కొత్త కార్ లెక్క 100 అయితే కడిగేసేసిన. సర్వీసింగ్ అయితే 500 అవుతుండే, మనమే కడుక్కేసుకున్నాం. సో ఇప్పుడైతే మంచిగా పోయి టిఫిన్ చేద్దాం. ఇంకా లేట్ అయింది, బాగా లేట్ అయింది, 11:30 అయింది. టిఫిన్స్ చాలానే బంద్ తెలియదు కానీ పోయి అయితే టిఫిన్ చేద్దాం. సో మొత్తానికి అయితే మనం అయితే మా కారు వట్టిగానే ఉన్నామని చెప్పి అయితే వాషింగ్ చేసినాక తర్వాత ఇంకా ఈ స్టిక్కర్లు అయితే వేసేసిన. దీని తర్వాత అయితే పోయి అయితే పైన కవర్ ఉంటాయి కదా, ఎవరి క్యాప్లో అయితే వేపిస్తా. వాళ్ళ సండే ఉంది కదా, నా షాప్ చాలా బంద్ ఉందని ఒక డౌట్ ఉండే, చూసి తిన్నాక పోయి అయితే కవర్ అయితే వేపిద్దాం. దీనికి ఈ సైడ్ ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా వేసేసిన బ్లాక్ మంచిగా ఉంది కదా. ఇక మొత్తం వేసినాక మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే సరే వేపిద్దాం బండికి అయితే. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. అయితే అన్నం తినడానికి వచ్చిన. ఇంక ఇవాళ మా ఇంట్లో అయితే మొన్న తెచ్చినావు కదా ముల్లంగి కర్రీ. సో వైట్ రైస్ అనమాట. మా ఇంట్లో అయితే ఇవాళ సండే రోజు నాన్ వెజ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే తినేద్దాం ముల్లంగి కూర. ఆ రోజు అయితే ముల్లంగి తినక ఫస్ట్ బయట మీద నేను తీసుకున్నా శనార్థుల బాగుంటుంది. ముల్లంగి ఫ్రై బాగుంటుంది. తీసుకున్నా టేస్ట్ ఉంది. దీనిలో కొద్ది పప్పు ఇంకా సూపర్ ఉంటుంది ముల్లంగి. అది ఏడేది పడబడి ఒక పట్టు పెడదాం. ఒకసారి మా హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా మధ్యాహ్నం వీలైతే. దీనికి అయితే ఒక 50,000 లైక్లు వచ్చినప్పో హోమ్ టూర్ చేద్దా అన్నది. సో ఇప్పుడు టైం అయితే 8:20 అవుతుంది. మాకైతే ఇంటికాడ ఉన్నాం సండే వాళ్ళు కదా, షాప్కి వచ్చిన వీడియో అయితే చూస్తున్నాం. మన సౌరోజ్ చేసేది సౌరోజ్ చేసింది అంటే కొందరికి తెలియదు. సో నేను ఎక్కువైతే సౌరోజ్ చేసి వీడియో చూస్తా, మంచిగా ఉంటాను వీడియోలు. వాళ్ళకి కావాలని మంచిగా ఎప్పుడైతే ఉంది మన కోరిక. మంచి యూట్యూబ్లో నెంబర్ 1 ఉంటాడు సౌరోజ్ చేసేది. సో పల్లిపట్టి తింటా, ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి పల్లిపట్టి తింటా అప్పుడు. అయిపోయింది బాక్స్ ఇవాళ. సో అయితే కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేద్దాం. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. వీడియో అయితే లైక్ చేయరు, షేర్ చేయరు, ఛానల్ సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.